హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనిత రక్షిత్ వ్లాగ్స్. ఏందబ్బా ఈ పొద్దు అనిత బాగా రెడీ అయ్యి ఏందో మన ముందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మా చిన్నబావ గారి కూతురిది బర్త్డే, సుదీక్షది, మా బుజ్జి తల్లిది. సో అని చెప్పేసి నేను, మా అత్తగారు, మా ఆయన, మన గౌతమ్ గాడైతే బర్త్డేకి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి రచ్చ చేస్తాడో, ఎలా జరుగుతుంది పార్టీ అనేది మొత్తం కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి, బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది మీకు. సో వెళ్ళే దారిలో అయితే జర్నీలో మా బుజ్జిగాడు అయితే పడుకునేసాడనమాట, కూర్చొనే పడుకున్నాడు. ఎంట్రన్స్లో స్టార్టింగే తీద్దాం అనుకున్నా కానీ క్యాప్చర్ చేయలేకపోయానండి. సో లోపలికి వచ్చాక చూడండి, హడావిడిగా ఉన్నారు వంటలు బిజీలో. సో మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది. ఈమె పేరే సుదీక్ష, మా అక్కయ్య, పెద్ద అక్కయ్య, మా చిన్న కూతురు. సో డ్యాన్స్ చూడండి ఏమేస్తుందో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అని చెప్పేసి కమెంట్ అయితే చేసి బ్లెస్ చేసేయండి పాపని. పాప పేరు సుదీక్ష, మళ్ళీ చెప్తున్నాను. ఇకపోతే మా చిన్నోడు, అదే మీ గౌతమ్ చూడండి ఏం అల్లరి చేస్తున్నాడు అసలు. వీడు బాగా ఎంచక్క ఆడుకుంటున్నాడు కదా అనిత, ఎందుకు వాడిపైన అబద్ధాలు చెప్తావు అని అంటారా? అంత లేదండి, చూడ్డానికి ఇలా ఆడుతున్నాడు. ఇంక అందరూ వచ్చేసరికి, గెస్ట్లు అందరూ కూడా, పిల్లలు అందరూ వచ్చేసరికి నా చెయ్యి దిగితే ఒట్టండి. చూడండి ఏవి జిక్కితే అవి తీసుకొని నోట్లో పెట్టుకునేది. నా చెయ్యి అసలు దిగలేదు, ఎంత చెప్పినా వినలేదు, ఒకటే ఏడుపు. అసలు నాకు వీడియో షూట్ చేయడానికి ఇడ్చలేదనమాట. కాసేపు మా అక్కయ్య, కాసేపు మా అత్తగారు, కాసేపు మా మామగారు, కాసేపు ఇదిగో మా ఆయన, వాళ్ళు వీడియో షూట్ చేశారనమాట. ఇక చూడండి ఏం ఆడుతున్నాడో, అసలు ఒక్క చోటు ఉండడు. ఇంక అందరూ వచ్చేసరికి ఎంత బుద్ధివంత అంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళడు, మా అమ్మ తప్ప ఇంకా వేరే లేదు అన్నట్టు ప్రవర్తించాడనమాట. నాకైతే చాలా కోపం వచ్చిందండి. పిల్లలంటే ఇంతేనేమో, ఏదైనా ఫంక్షన్స్కి పోతే అస్సలు ఉండరండి. మమ్మీ మమ్మీ మమ్మీ. మా ఆయన అయితే ఇంకా ఫోను, నువ్వేమన్నా చేసుకో అని చెప్పేసి అంటే హెల్ప్ చేశారులేండి లాస్ట్లో వీడియో తీసి. ఇక నేను చూడండి ఫస్ట్లో తీయాల్సింది ఇప్పుడు తీస్తున్నాను. ఇవైతే తులసి మొక్కలు ఎంత బాగా పాట్స్ అన్నీ పెట్టి కూడా బాగా పెట్టారు. ఇంటి నిలయం గురించి అంతా పెట్టారు. ఈ పాప పెద్ద పాప మోక్ష, మా బావగారు పెద్ద కూతురు. వీడు చూడండి ఏం డ్యాన్సులు వేస్తున్నాడో. ఇంకా అక్కడ ఉన్న పెద్ద ఏమో మా అక్కయ్య వాళ్ళ నాన్న. సో ఇక్కడైతే ఇంక అందరు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆంటీ, పింక్ సారీ ఆంటీ, మా అక్కయ్య వాళ్ళ మమ్మీ, మా అత్తగారు, ఇంకా మా పెద్ద అత్తమ్మ, వెనక మా మావయ్య. సో మా పాప అయితే ఫోన్ చూస్తుంది, ఏందో రీల్స్. సర్లే బుజ్జిగాడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి వాడనికే పోయినాను. కుదురుగా ఉంటాడా, ఆ డోర్ని గట్టిగా వేసాడు, శబ్దం వచ్చింది. ఏంటమ్మా అంటే ఏం లేదంట, తత్తి అని చెప్తున్నాడు. ఇంకా 2 బాధలు బాధి దాన్ని ఇంక ఇంట్లోకి వదరా అంటే వినలేదండి. స్టెప్స్ మీదకి పోతా మమ్మీ అని చెప్పేసి, చూడు నా ప్రతాపం అని చెప్పి స్టెప్స్ ఎక్కుతున్నాడు. సరే ఎక్కురా, కానీ నువ్వు ఎక్కినావు కానీ నీకు మళ్ళీ దిగనికి రాదు మా వానికి. సో దిగు చూద్దాము అని చెప్పేసి, ఎక్కురా బుజ్జిగా అని చెప్పాను నేను. ఎక్కినాడు పైకి. ఇంకా చాలమ్మా ఎక్కొద్దు అని చెప్పినా కూడా వినకుండా ఎక్కేశాడు. చూడు తిరిగి చూస్తున్నాడు. వద్దమ్మా ఇంకెక్కొద్దు, నువ్వు దిగలేవు, వద్దు నాన్న అంటే వినకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు పైకి. ఉడతా పోతుంది కదా, అట్లా వెళ్ళిపోయినాడు. అక్కడి నుండి దిగిరా అంటే ఏడుస్తున్నాడు, వద్దంట, దిగలేడంట. నువ్వు రా మమ్మీ అని చెప్పి పట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి ఏం ఫాస్ట్గా పరిగెడతాడు వాడు. ఇంత ఫాస్ట్గా పరిగెట్టినావు కదా, దిగునా అన్న బంగారు కొండ అంటే అస్సలు అక్కడ నుండి దిగితే ఒట్టు. ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని, మమ్మీ అని. మా వాడికి అదేంటోనండి, ఎక్కడం అయితే చాలా ఈజీ, దిగడమే కష్టం. మా పిల్లోడే ఇట్లానా లేకపోతే అందరి పిల్లలు ఇలానేనా అని నాకు డౌటు. ఎక్కుతాడు, ఎక్కడానికి ఏమో ఎంత పైకనే ఎక్కుతాడు. చూడండి మొహం ఎట్లా పెట్టినాడో అప్పుడే. ఇంకా అక్కడ నుండి అయితే దిగడానికి చేత కాదు. ఇంకా సర్లే ఇట్లా అయ్యే పని కాదని చెప్పి నేనే పైకి పోయి, మా పాప ఉంది కదా మోక్ష చేతికి ఫోన్ ఇచ్చి నేను పైకి పోయినాను వాడిని తీసుకొని వద్దామని. పోయి ఇంకా వాడిని ఎత్తుకొని అక్కడ నుండి అక్కడ 2 పరుగులు కిందకు వచ్చాను. పైనింటి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఏంటి వీళ్ళు పిల్లలు నెట్టి చేంజ్ చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. నేను ఇంకా వాడిని తీసుకొని కిందకు వచ్చేసినాను. మడసంగా పోయి వాళ్ళ అక్క పక్కనైతే కూర్చున్నాడు. ఏందబ్బా వీడు ఇంత మంచిగా కూర్చున్నాడని నేనే ఆశ్చర్యపోయినాను. అసలు విషయం ఏంటంటే అక్కడ ఉండేవన్నీ పీకడానికి, దాని డ్రెస్కున్న చమ్కీలన్నీ పీకడానికి, అది మ్యాటర్. వద్దమ్మా అవన్నీ ముట్టొద్దమ్మా అన్నాను. సరే ఇంకా అల్లరి తట్టుకోలేకపోయాను. సరే వీడిని పిలిచకపోయి పడుకోబెడదామని చెప్పేసి అక్కడ కూడా జోలైతే లేదు. వీళ్ళందరూ పెద్ద పిల్లలు కదా, కాలు మీద వేసి 2 ఊపులు అయితే ఊపాను. ఎంత ఊపినా కూడా మా నోడైతే పడుకోలేదు. నాకు కాలు నొప్పులు అయితే వచ్చేసాయి.
దీనికి చెప్పాను, మోక్ష నువ్వు వటపత్ర సాయి సాంగ్ పెట్టేవాడు నూపుతానన్నా కూడా అది ఓకే పిన్ని సరే పెడతా అని చెప్పేసి పెట్టింది. అయినా కూడా మనోడు పడుకోలేదండి. ఇంకా సరే ఇది అయ్యే పని కాదని అందరూ వచ్చేసారు, తీసుకొని వచ్చాను. మోక్షకు చెప్తున్నాను, మోక్ష వీడు నా చేయి దిగట్లేడు, ఎంతగానం అస్సలు ఎవరి దగ్గరికి పోవడం లేదండి గౌతము. ఇంకా నేనే ఎత్తుకున్నాను, అన్ని వీడియో క్యాప్చర్ చేయి తల్లి అంటే అది నా చుట్టూ తిరుగుతుంది. మీ చుట్టూ తిరిగి క్యాప్చర్ చేస్తున్న పిన్ని అని. నా చుట్టూ కాదు బంగారక్క, అక్కడే ఉండి ఫోన్ చుట్టూ తిప్పవే అని చెప్పాను. చూడండి మా అక్క ఎంత స్పీడ్గా తిప్పేసింది. ఇంకా చాలేవే ఫోన్ ఇక్కడి నేను క్యాప్చర్ చేస్తున్నాను అని చెప్పిన. సరే అని చెప్పి నాకైతే ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఎంత మాత్రం ఇచ్చినా నేను క్యాప్చర్ చేయడం కుదరదు కదా, ఎందుకంటే మనోడు అసలే. ఇంకా సరే అని ఆ ఫోన్ అక్కడ ఒక స్టాండ్ ఉంటే అక్కడ పెట్టేసి వీడియో అయితే క్యాప్చర్ చేద్దామని తీసినాను. ఇంకా వాళ్ళందరూ మనోడి గురించి చెప్పుకొని నవ్వుకొని వాడు చేసే అల్లరి గురించి నవ్వుతున్నారు. వీడు ఇక్కడ మాత్రమే ఇలా ఏడుస్తూ ఇలా చేస్తున్నాడు. నాకైతే ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి. ఇంట్లో మాత్రము ఫుల్ మల్టీ యాక్టివిటీస్ అన్నమాట. యాక్టివిటీస్ ఏ రేంజ్కి చేస్తాడంటే, ఇంకా మీకు అన్నీ పెట్టినాను కదా షార్ట్స్, దాంట్లోనే తెలుస్తున్నాయి కదా, అంత యాక్టివిటీస్ చేస్తాడు. అలాంటి వాడు ఇక్కడ నా చెయ్యి దిగట్లేడు. ఇంకా మా గోపి బాబాయ్ కంటే వాడు చాలా ఇష్టం మా అత్తయ్య గారు వాళ్ళ చిన్న అన్నయ్య అండ్ చిన్న వదిన, ఈమె గ్రీన్ శారీ వాళ్ళు పిన్ని. సో మా బాబాయ్కి చాలా అంటే చాలా ఇష్టం వీడంటే. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మేము ఏ పార్టీస్కి వెళ్ళినా మా బాబాయ్ ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ రాలేకపోయినా వీడి కోసం వచ్చేస్తారనమాట. అంత ఇష్టం పిల్లలంటే. వీడిని రారా అని అడుగుతున్నారు అందరూ, వీడేమో వెళ్ళట్లేడు. మా బాబాయ్ కూడా అరే రారా బుజ్జిగా ప్లీజ్ రా అని ఎంత అడిగినా ఆహా, అక్కడ నుంచి కదిలితే వాడు అదేంటోనండి మీరే చూస్తున్నారు కదా, నా ఒడిలో నుండి దిగితే ఒట్టు. ఇంకా సర్లే బొమ్మ చూడండి ఎంత బాగా దానికి ప్యాంటు షర్టు అన్నీ వేసి ఏనుగుకి భలే చేసినారు. మధ్యలో కూర్చోన్నారు కదా వాళ్ళే మా అత్తయ్య వాళ్ళ చిన్న అన్నయ్య సారీ. ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మా ఆయన, రైట్ సైడ్ మా మావయ్య, అదే పెద్దత్తమ్మ వాళ్ళ హస్బెండ్ మా మావయ్య. ఇంకా వాళ్ళందరూ కూడా ఆయనని గారాబం చేయను, ముద్దులు చేయను, ఏం చేసినా కూడా మన దగ్గర పప్పులు ఉడకవు అనేట్టుగా మనోడు చూడండి మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యకరా అని చెప్పేసి అందరు తిడుతున్నారు. పిన్ని గారు అయితే చాలా సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ అంటే సాఫ్ట్. సో పిన్ని గారికి ఒక కొడుకున్నారు, వాళ్ళు ఇప్పుడు అమెరికాలో అక్కడ జాబ్ తెచ్చుకున్నారు, అక్కడే చదువుతున్నాడు నాకు సాయి. సో అందరి గురించి అయితే చెప్తున్నాను, వాళ్ళకి వీడియో చూసాక నవ్వుతారేమో మోస్ట్లీ వాట్ ఎవర్. సో చూడండి ఏం అల్లరి చేస్తున్నాడో. ఇంకా మా అత్తయ్యకి అయితే కోపం వచ్చేసింది, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, మమ్మీ దగ్గర నుండి దిగట్లేవంటే ఏం చెప్పినా కూడా అండి నాకైతే అసలు అర్థమే కాలేదు వీడు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నాడో ఇట్లా చేస్తున్నాడో అని చెప్పేసి. చాలా అంటే చాలా ఓపిక్గా ఉంటే ఇంకా నా వల్ల కాలేదు. నా వల్ల కాక ఇంకా వాడిని తీసుకొని మా అత్తయ్య గారికి ఇచ్చేసాను. మా అత్తయ్య గారి దగ్గర ఉన్నాడు. ఇంకా పాపం ఎంత నెత్తుకుంటారు మా అత్తయ్య గారు కూడా. ఇంకా సర్లే ఇది అయ్యే పని కాదు, వీడు అస్సలు ఇంకా చెయ్యి దిగాడు. నా దగ్గర పోతే మా అత్తయ్య దగ్గర, మా అత్త దగ్గర పోతే నా దగ్గర. ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేసినాడని డ్యాన్స్ పెట్టినాం. డ్యాన్స్ చూడండి ఈ పిల్ల ఏం ఆడుతుందండి డ్యాన్స్. ఈ బ్లూ కలర్ ఈ పక్కుండే పిల్ల డాన్స్ క్లాస్కి పోతుందంట ఆ పాప ఏజ్కి ఆ పాప వేసే స్టెప్పులకు అస్సలు నిజంగా పోలికే లేదండి. ఏమన్నా ఆడుతుందా ఈ పాప, హీరోయిన్ లాగా ఆడుతుంది. ఇంకా మనోడు సర్లే ఏడుస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ బొమ్మలు అవి ఇవి పెట్టడం స్టార్ట్ చేసినారు. ఆ బొమ్మలు చూస్తూ మళ్ళీ మా బర్త్డే గర్ల్ సుదీక్ష ఉంది కదా, పోయి ఒక బొమ్మ తెచ్చిచ్చింది తమ్ముడికి. అది తీసుకొని గరగర తిప్పి నా ముఖాన్ని కొట్టినాడు. అది ముఖాన్ని కొట్టడమే కాక ఇంకా మళ్ళీ ఇంకా అందరిని ఒక లుక్ వేస్తూ ఉన్నాడు. సర్లే వీడియో తీద్దామని చెప్పి మళ్ళీ వీళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేసినారు. డ్యాన్స్ చూడండి, ఇది ఏదో సాంగ్ అండి గుర్తొస్తలేదు, రాజమండ్రి కుర్చీ మడతబెట్టి సాంగ్ అనుకుంటా. ఏమన్నా ఆడుతుంది ఆ పాప మధ్యలో. పాప అసలు ఆ స్టెప్పులు చూసి మేమందరం స్టన్ అయిపోయినాం, ఏంది పాప ఈ ఏజ్కి ఇట్లా ఆడుతుంది. నిజంగానండి ఆడపిల్లలు నేర్చుకోవాలనే కానీ వాళ్ళలో ఉన్న పట్టుదల బయటికి తీయాలనే కానీ అసలు వాళ్ళు ఏదైనా సాధించగలరండి. ఆడపిల్లలు అని మేము గర్వం కాదండి, మగవాళ్ళు చూస్తున్న ఆడవాళ్ళు చూస్తున్న ఈ వీడియో మేము గర్వం కాదు. మీ మమ్మీ అయినా, మీ పెద్దమ్మ అయినా, మీ పిన్ని అయినా, నేనైనా, మీ కూతురు అయినా, ఎవరైనా సరే ఆడపిల్లలు
సో వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మీకు ఎంకరేజ్ చేసి బాయ్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు ఎంకరేజ్ చేస్తేనే మీరు ఏదైనా కూడా సాధించగలరు, అవునా? సో ఒక ఆడ శక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తారు. నిజంగా నాకెందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. చాలే అమ్మని నీతి కథలు అని చెప్పేసి అలా అనుకోకండి. ఏదైనా ఓవర్గా మాట్లాడితే సారీ అండి. సో చూడండి, మళ్ళీ ఆ పాప వేస్తుంది స్టెప్పులు, ఏమన్నా వేస్తుంది అసలు. చాలా బాగా ఆడుతుందండి. ఇంకా మా వాడిని డ్యాన్స్ ఆడిపో బుజ్జి, ఇంట్లో అయితే ఎగురుతూ ఉంటావు కదా, పోరా ఒకసారి ఆడిపోరా అంటే ఆహా, వాడు వెళ్ళి ఆడితే వాడికి చూడండి ఊరికే అట్లా స్టెప్పులన్నీ బాగా వస్తాయండి, బాగా డ్యాన్స్ ఆడతాడు. ఈ పక్క చూడండి మా బుజ్జిది ఎంత బాగా ఎగురుతుందో. ఆడురా అంటే ఆడాడంట. నాకైతే ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. అసలు మల్టీ యాక్టివ్ బాయ్ ఇలా ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఇంకా సరే చూడండి, మళ్ళీ ఈ బుజ్జిది డ్యాన్స్ ఆడుతుంది. బాబా దీని డ్యాన్స్కి అయితే ఇంకా అపార్ట్మెంట్లో మా బావగారు అపార్ట్మెంట్లో పిల్లలు వాళ్ళే వీళ్ళంతా స్టన్ అయిపోయినారండి. అట్లే వాళ్ళకి కొత్త కాదో నాకు తెలియదు, కానీ నాకైతే కొత్త, ఏంది పాప ఈ వయసుకి అని చెప్పేసి. ఇంకా చూడండి మా బుజ్జిది కూడా వచ్చింది కాంపిటీషన్కి. అది అన్నిటికీ కాంపిటీషన్ ఉంటుందండి. ఇకపోతే ఇదిగోండి మా సుదీక్ష పక్క నుండి రెండో వాడు ఉన్నాడు కదా, వాడి పేరు చిన్మయ్ అంట. వాడు మనోడు మన గౌతమ్ కంటే మహా అల్లరి మహా తీట్లోడు అంట. చూడండి ఏం ఆడుతాడో డ్యాన్సు, అన్నిటికీ అందరిలోకి పోయి కాంపిటీషను, మహా తీట్లు అంట వాడు. ఏమో చూడ్డానికి నాకైతే సైలెంట్ అనిపించాడు, మా దాన్ని అట్లా దొబ్బి దొబ్బి ఎగురుతున్నాడు చూడండి వాడు. ఇదైతే సర్లే వీళ్ళకంటే నేను బాగా ఆడదామని ఇది వెనక నుండి మా మావయ్య చూడండి ఆడే బుజ్జి అని ముందుకు తోసారు. సరే అని చెప్పేసి ఎగిరి ఎగిరి ఆడి ఆడి డ్యాన్స్ చూడండి, అది చేతులు ఎట్లా తిప్పుతుందో బాబోయ్, అసలు నాకైతే షాకింగ్. ఏమన్నా ఆడుతుందా ఈ వయసుకి? ఏంటండి ఈ వయసులో మేమైతే అప్పుడు గోళీలు ఆడుకోవడం, కుంటా బిళ్ళ ఆడుకోవడము, అదే అంటారు కదా స్కిప్పింగ్ ఆడుకోవడం, రన్నింగ్ రేసులు ఇట్లాంటివి ఆడుకుంటూ ఉండేవాళ్ళమి. ఈ వయసు పిల్లల అయ్యో రామ, కరాటీ అంట, కూచిపూడి అంట, ఆ డ్యాన్సు ఈ డ్యాన్సు, ఆ స్టైలు ఈ స్టైలు, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లు, డ్యాన్సులు, పాటలు అన్నీ కూడా. మేము అప్పుడు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, బయటికి వెళ్ళామా, ఆటలాడుకున్నామా, టీవీ చూసామా, నెక్స్ట్ డే లేసి మమ్మీతో 2 తిట్లు తిట్టించుకొని బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళామా అనేట్టుగా ఉండేవాళ్ళమి. కానీ అంతే కదండి మనమందరం అప్పుడు. ఈ కాలం పిల్లల గురించి చెప్పాలంటే ఒక బుక్ సరిపోదండి, పెద్ద బుక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా సరిపోవు. చూడండి ఏమన్నా ఆడుతుందా, అది ఇరగదీసేస్తుంది పోండి డ్యాన్స్. దీని కానీ సినిమాల్లోకి పెట్టుకుంటే సూపర్. మరి ఓవర్ అయిందా? సర్లే తగ్గించేస్తాను. కానీ పాప డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంతలోపల అపార్ట్మెంట్లో ఉన్న పక్కింటి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు చందన్ అంట. సో అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటే మా సుదీక్షకి ఇష్టం అంట. ఫాస్ట్గా పోయి అక్క అని చెప్పేసి పట్టుకుంది. ఇంకా మళ్ళీ డ్యాన్స్ చేయడానికి మళ్ళీ సిద్ధమయ్యారు. మీకు బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అండి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. చూడండి ఓకేనా. ఈ పాప చూడండి మళ్ళీ వచ్చింది. దీనికైతే కాలు నొస్తలేదేమో, చేతులు నొస్తలేదేమో, ఎగురుతుంది ఏమన్నా ఎగురుతుందా అండి ఆ పాప. ఇప్పుడు చూడండి మా సుదీక్ష చూడండి, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏం ఆడుతుందమ్మా ఇది డ్యాన్సు. దీనికైతే మేకప్ అంటే చాలా ఇష్టం అండి. అదేలేండి కొన్ని పిన్ని లక్షణాలు వచ్చినాయి. మేకప్ చాలా అంటే చాలా ఇష్టము. హెయిర్ స్టైల్ కూడా నేనే చేశాను. పిన్ని క్యాన్ యూ పుట్ దిస్ మేకప్ అని అడుగుతుంది నన్ను. అదే లిప్స్టిక్, అది వేయకుండా వేరే వేసినామంటే దాని కోపం వచ్చేస్తుంది. వేరే డ్రెస్ వేసి ఇంటి మీద అది కూర్చుకుంటుంది పిన్ని, అది వద్దు నాకు అని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీతో మా అక్కయ్యతో తీపిచ్చేసి ఈ డ్రెస్ వేసుకుంది బుజ్జిది. దానికి వెరీ సాఫ్ట్ బట్ షుడ్ లుక్ అట్రాక్టివ్గా చమ్కి ఉండాలన్నమాట. అట్లా మన అక్క. ఇంకా మా పెద్ద అమ్మాయి ఉంది కదా మోక్ష, దానికైతే అన్నీ సాఫ్ట్గా ఉండాలి బట్టలు, ఇట్లా గుచ్చుకునేట్లుగా అట్లా అంతా ఉండకూడదు. మమ్మీ ఓన్ సాఫ్ట్ క్లోత్స్ అంటుంది. ఏంది సాఫ్ట్ క్లోత్స్? ఇది ఫంక్షన్ కదా, పోయి మంచిగా అట్లా చమ్కి ఏవైనా ఉంటే వేసుకోవాలి బుజ్జి తల్లి, బాగుంటాయి అన్ని డ్రెస్సులు ఉన్నాయంటే ఇంకా సరే అని చెప్పి పోయి వేసుకొని వచ్చేసింది మర్చి పెద్దమ్మాయి. ఇంకా వీళ్ళకి డ్యాన్స్ ఆడి అలుపు వచ్చిందేమో అని చెప్పి అనుకున్నాను. అంతలేదండి, వీడియో చూసి మనకి రావాలి అలుపు.
వాళ్ళకైతే రాదు. ఇది చూడండి మళ్ళీ స్టార్ట్ చేసింది స్టెప్. ఏదో సాంగ్కి అయితే ఆడుతున్నారు, ఎరగదీస్తున్నారు మనోళ్ళు. ఇంకా మళ్ళీ గెస్ట్లు అందరూ కూడా వస్తున్నారు ఒకరొకరు తర్వాత. అందరూ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళే అండి. చూడండి ఎంచక్క అసలు అందరూ ఒక్కసారిగా ఒక చోట మీట్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరే కదండి. అది కూడా ఫుల్ హోల్ అపార్ట్మెంట్ వాళ్ళు, బంధువులు వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీట్ అయితే ఎంత బాగుంటుంది. మనకి స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాం ఇంట్లో వర్కులు చేసి, పిల్లల్ని పట్టుకొని చూసుకొని చూసి మనకి చాలా అయిపోయి ఉంటుంది. అదే ఉంటుంది ఒక్కసారిగా ఒక 10 నిమిషాలు అన్నీ పక్కన పెట్టొచ్చి ఇలా బాగా కూర్చొని ఎంచక్క అలా అందరితో పాటు ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే కదండి. చెప్పండి, మీరే చెప్పండి. చూడండి ఏమన్నా అడుగుతున్నా, వెనక్కి చూడండి, అది ప్రిన్సెస్ లాగా ఉంది కదా పాప, వైట్ డ్రెస్ పాప. నాకైతే చాలా నచ్చింది. అది ఎత్తుకుందాం అనుకున్నా కానీ అమ్మో దాన్ని ఎత్తుకుంటే మా గౌతమ్ గాడు బతకనిస్తాడా నన్ను, ఎందుకులే అని చెప్పి దాన్ని ఏం ఎత్తుకోకుండా అక్కడే మా మోక్షకి చెప్తున్నా. వానికి కొంచెం తినిపించిన ఆకలి అయిందేమో అని బిసిబిల్లాబాత్ వాటర్ అడిగాడు. వాడు సిప్పర్ అక్కడ ఉంది. సో మోక్షకి చెప్తున్నా గౌతమ్ది సిప్పర్ తీసుకొని రాయి అని. ఇంకా అది పోయి సరే పిన్ని అని చెప్పి సిప్పర్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇంకా సరే అని చెప్పి సిప్పర్ తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే సాంగ్ రిలీజ్ చేస్తాను, వినండి. సో ఇంక అక్కడి నుంచి అయితే నేను సైడ్కి వచ్చాను. చూడండి ఎంత బాగా అసలు వైఫ్ అండ్ హస్బెండ్, మా అక్కయ్య బావగారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత సాఫ్ట్గా, కామ్గా, కూల్గా ఉంటుందో తెలుసా అండి. వీళ్ళని చూసి నేర్చుకోవాలేమో అని అనిపించేలా ఉంటుంది. సో ఇంకా మా అక్క అయితే కేక్ తెప్పించేశారు. అది కేక్ తెచ్చేసి బుజ్జి తల్లి ముందరైతే పెట్టేశారు కేకు. అది చూస్తూ ఉంది, ఇంకెంతసేపు మమ్మీ కేక్ కట్ చేసేది, నేను నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారే అని. పిల్లలందరికి కూడా అదే కదండి, ఎక్కడైనా ఏ బర్త్డేలో అయినా అంతే కదా పిల్లలు. నేను చిన్నపిల్లగా నా బర్త్డేస్ జరుపుకునేటప్పుడు కూడా అంతే అండి. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా, ఎప్పుడెప్పుడు అందరికి ఇస్తామా, ఎప్పుడెప్పుడు గిఫ్ట్స్ తీసుకుందామా అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ అప్పుడు కేకు గిఫ్ట్లు అలా ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కాదండి. కేక్ కట్ చేశాక తినడం తర్వాత డ్యాన్స్, ఎంజాయింగ్ అన్నమాట. ఆ డ్యాన్స్లు, ఆ లైటింగ్లు, అసలు ఏమైనా నా ఈ జనరేషన్ కిడ్స్కి. ఇప్పుడైతే లైట్స్ ఆఫ్ చేసి కేక్ అయితే కట్ చేపిస్తున్నారు బుజ్జిదానితో. సో ఇప్పుడైతే క్యాండిల్ ఆఫ్ చేశాక దాంతో క్లాప్స్ కొట్టిస్తారు అందరితో. 10 years మా బుజ్జికి. సో 10 to 1, 10, 9, 8, 5, 4, 3, 2, 1. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ దీక్షక్క అని గౌతమ్తో కొట్టేసినాను. ఇంకా అయితే అయిపోయింది. అది కేక్ అయితే ఇంకా కట్ చేపిద్దాం అని చెప్పేసి క్యాండిల్ తీసేస్తారు. క్యాండిల్ తీసేసి ఇంకా కేకు తీసుకొని ఫస్ట్ కట్ చేపిస్తారు బుజ్జిదాంతో. కట్ చేపిచ్చేస్తే ఇంకా వాళ్ళ మమ్మీకి, డాడీకి, నానమ్మకి, తాతయ్యకి తినిపించేస్తుంది బంగారు.
తినిపించిన తర్వాత ఇంకా మాకందరికీ కూడా తినిపించారు. అవన్నీ కూడా క్యాప్చర్ చేయలేకపోయానండి నేను, హడావిడిగా ఉండి, అండ్ మా ఆయన కూడా. సో ఇంకా పిల్లలందరూ స్టార్ట్ చేశారు గిఫ్ట్స్ ఇవ్వడము. వచ్చి ఇంకొకరి తర్వాత ఒకరు గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. దానికి ఎంత హ్యాపీ చూడండి, గిఫ్ట్స్ ఇస్తుంటే నిజంగా అసలు ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. నాకు గిఫ్టా అనేలా ఉంటాయి పిల్లలందరికీ, అది బోల్డ్ అని గిఫ్ట్లు వస్తే ఇంకా హ్యాపీ కదా. దాంట్లో ఏవైనా ఉండివ్వండి, వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా కానివ్వండి, బట్ ఆ హ్యాపీనెస్ వేరండి. గిఫ్ట్ ఆ వర్డ్కి చాలా ఖుషి అవుతుంది పిల్లలందరికీ, అవునా కాదా? నిజంగా నేనైతే చిన్నప్పుడు అలానే అండి, గిఫ్ట్స్ వావ్, గిఫ్ట్ దాంట్లో ఏదైనా ఉండివ్వండి. గిఫ్ట్ అంటే ఇంకా అది మా బుజ్జి చూడండి ఎంత తెలివిగా, మా అత్తయ్య దాని పక్కన కూర్చోబెట్టి ఫోటో తీపిస్తామే, నీ ఫ్రెండ్ అంటే అట్లా వద్దంట, దాని పక్కకు లాక్కొని వాడిని అక్కడ కూర్చోమని చెప్తుంది అది ఇంగ్లీష్లో. ఇంకా గిఫ్ట్స్ అన్నీ తీసుకొని మా అత్తయ్య లోపల పెట్టేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే ఇప్పుడు చూడండి, ఫోటో అంటే మా అమ్మాయి స్టిల్ బాగా ఇస్తుంది అనమాట. హిహి ఏదమ్మా సుదీక్ష, చూడండి ఎంత బాగా చూస్తుందో. ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఫోటోలు కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా సరే అని చెప్పేసి పసుపు కుంకుమ పెడదాం అని చెప్పి పసుపు కుంకుమ తట్టు అయితే తెచ్చారు. దానికి కుంకుమ పెట్టేసి మా అత్తయ్య చైన్ తెచ్చారనమాట. అదేందో ట్రెండింగ్ చైన్ అంట, దశావతారం చైన్ అంట చైన్ పేరు. సరే అని ఆ చైన్ వేసాను. దానికైతే చాలా నచ్చిందండి చైన్. ఎందుకంటే మా అమ్మాయి నా లెక్క కదా, బ్యూటీషియన్ కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం. సో అదైతే చైన్ వేసేసాను నేను, మా అత్తయ్య. చైన్ వేసాక దాన్ని హ్యాపీ చూడండి, ఇంకా మా వాడి ఏడుపు స్టార్ట్. ఉంగా అని వాళ్ళ పప్పాని చూసి స్టార్ట్ చేసినాడు. సరే అని బొట్టు కొంచెం పెద్దగా పెట్టేశానండి. ఇంకా బొట్టు తీసేసి, ఏందబ్బా అనిత ఇంతసేపు ఆ చైన్ వేయడానికి అంటారేమో, అందరూ ఉన్నప్పుడు చుట్టూ కొంచెం టెన్షన్ అయిపోయి తొందరగా వేసేయాలని లేట్ చేస్తాము. బొట్టు పెద్దగా పెట్టినా కదా, చిన్నగా చేస్తున్నాను అనమాట స్టిక్కరు. కుంకుమ చిన్నగా పెట్టేసి ఇంక అక్కడ నుండి నేను సైడ్ అయిపోయాను. ఇంకా అందరిది అయింది కదా, హారతికి ఇద్దామని చెప్పి అందరం కూడా హారతి చేస్తున్నాం పాపకి. జయ హారతి వినండి. ఇంకైతే ఇక్కడ పిల్లలు ధూమ్ ఎగురుతున్నారు. మళ్ళీ విన్నారా పాట? ఇదేనండి మేము హారతి తీసేటప్పుడు పాడుతాము. సో ఈ రకంగా మీకు అందరికీ కూడా నా వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కమెంట్ చేయండి. దీంట్లో ఏవి ఎలా చెప్పాను, ఇంకా ఏవేవి మార్చుకోవాలి అని నేను న్యూగా స్టార్ట్ చేశాను కదా, ప్లీజ్ అండి. నేనైతే ఇంకా డిన్నర్ చేసేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం ఉందండి. సో నాది ఏదైనా మిస్టేక్స్ ఉంటే అనిత ఇట్లా చెయ్యకు, ఇట్లా చెయ్యి అని అయితే చెప్పండి. మీరందరి నుండి నాకు గుడ్ రెస్పాన్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మా బుజ్జోడిని తీసుకొని వచ్చి ఇంకా నేను డిన్నర్ అయితే తినేసి ఇంకా అక్కడైతే పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరైనా